కాకినాడ జిల్లా అన్నవరం మండలం గోపాలపట్న గ్రామంలో గోవధ నిర్మూలన కార్యకలాపాలను అరికట్టేందుకు గ్రామ ప్రజలు ఏకతాటిపై సంఘీభావం వ్యక్తం చేశారు. ఇక స్థానిక నేరెళ్లమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్త ఎడ్ల శ్రీనివాస ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి శాంతియుతంగా కులమత భేదాలు లేకుండా గోమాత ఉపయోగాలను వివరించి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. అతి కిరాతకంగా చాలా మంది ఉన్నారు. మనం ఎట్లా ఎర్రజర కుటుంబం, అలాగే ఎర్రబెర్లర్ కుటుంబం, ఓపులూరు కుటుంబం, బెక్కమార్ కుటుంబం, మలగంటూరు కుటుంబం, ఇలాగ నల్లబ్బాయి మాయ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చిన్నింటి వాళ్ళు ఏం కాదు. వీళ్ళందరూ ఎంతో పెద్ద మహానుభావులు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఆలయం వద్ద జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అనగా గోవును అతి కిరాతకంగా హింసించి చంపుట అనే కార్యక్రమంపై ఈ కార్యక్రమాన్ని ఎలాగ మనం అరికట్టాలి, ఎందుకు అరికట్టాలి అని ప్రజల్లోకి అంటే గ్రామస్తులలోకి తీసుకెళ్లి ఈ కార్యక్రమంపై అందరికీ అవగాహన కల్పించాము. నుండి ఎవరైతే వేయడం జరుగుతుందో వారందరికీ కూడా హిందూ ధర్మాన్ని ప్రకారం వాళ్ళకి అవగాహన కలిగించి ఈ గోవధ నుండి గోవులు రక్షించే కార్యక్రమం కూడా చేయడం జరిగి ఉన్నదండి. రేపటి నుంచి ఎలాంటి కార్యక్రమం భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని మా గ్రామ పెద్దలు అలాగే రాజకీయ నాయకులు రాజకీయ అతీతంగా కూడా అందరూ కూడా సంకల్పించుకోవడం జరిగి ఉన్నది. జై గోమాత, జై జై గోమాత. లక్ష్మీదేవి స్వరూపంలో మన పూర్వీకులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరిగి ఉన్నదండి. ఈరోజు మన గ్రామంలో గోవులను, ఎద్దులను, దున్నలను అతి కిరాతకంగా అనుభవాలు చాలా మంది ఉన్నారు. మనం ఎట్లా ఎర్రజర కుటుంబం, అలాగే ఎర్రబెర్లర్ కుటుంబం, ఓపులూరు కుటుంబం, బెక్కమార్ కుటుంబం, మలగంటూరు కుటుంబం, ఇలాగ నల్లబ్బాయి మాయ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చిన్నింటి వాళ్ళు ఏం కాదు. వీళ్ళందరూ ఎంతో పెద్ద మహానుభావులు. వీళ్ళందరూ కూడా